తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. అమ్మ, ఇది ప్రతి ఒక్కరిలో ఉండే ఒక సందేహమే అయి ఉండొచ్చు. ఇది సందేహం అనాలో ఏమనాలో కూడా తెలియట్లేదు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు అంటే కొన్ని సందర్భాల్లో ఆ సమస్య ఎట్లా సాల్వ్ అయిందో కూడా మనకు తెలియకుండా సాల్వ్ అయిపోతుంది. కొన్నిసార్లు మాత్రం నెలల తరబడి దాని నుంచి బయటపడలేము. అట్లానే ఆ సమస్యకు సొల్యూషన్ తీసుకోలేము. అంటే ఏ నిర్ణయం తీసుకుంటే ఏమవుతుందో అనే భయంలోనే ఆగిపోతాం తప్ప ముందుకు అడుగు వేయలేకపోతూ ఉంటాం. అంటే ఉన్న సమస్యకి సరి అయిన నిర్ణయం తీసుకోవాలి అని అంటే ఏదైనా విధానం ఆచరించేది సింపుల్ టెక్నిక్ మీ అనుభవం ప్రకారంగా ఉందా? మరి తీసుకున్నది కూడా సరైనదా కాదా, ఇది నన్ను నిజంగా ఫ్యూచర్లో నాకు ఇది ఇబ్బంది పెట్టకుండా ఉంటుందా అనే ఒక ఆలోచన మనం ఏ రకంగా చేసుకోవచ్చు ఆ నిర్ణయానికి సంబంధించి? సాధారణంగా అందరూ కూడా ఇలాంటి డోలాయమాన పరిస్థితి జీవితంలో కనీసం కొన్నిసార్లైనా అనుభవిస్తారు. హామ్లెట్ స్థితి అంటారు దీన్ని, వెదర్ టు డూ ఆర్ నాట్ టు డూ అనేటటువంటిది. టు డూ ఆర్ నాట్ టు డూ, ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏం చేస్తే తప్పు, ఏం చేయకపోతే తప్పు, ఏది నేను తీసుకున్న నిర్ణయం బాగుంటుంది, ఏది నేను తీసుకున్న నిర్ణయం బాగుండదు, అంటే ఏది నన్ను మంచి దారిలో నడిపిస్తుంది, ఏది నాకు ఇప్పుడు ఈ రోజుల్లో వ్యక్తుల్ని తీసుకుంటే కుటుంబం కూడా వెనకాల ముఖ్యమే కదా. నాకు నా కుటుంబానికి మంచిది, ఏది నాకు నా కుటుంబానికి మంచిది కాదు, ఇది తప్పనిసరిగా అందరూ ఆలోచించుకోవాల్సిన విషయమే. ఇది చాలా ముఖ్యమైన విషయం. కానీ సంశయంతో తీసుకునేటటువంటి నిర్ణయాలు ఏవి కూడా ఫలించవు. దాని మీద మనకి నమ్మకం ఉండాలి. సంశయాత్మ వినశ్యతి అని భగవద్గీత మనకి చెప్తుంది. వాడికి అసలు ముక్తి మోక్షం లేదుట సంశయాత్మకి. కనుక అలా కాకుండా మనం ఏం చేయాలి, ఎక్కడికైతే మనం వెళ్తున్నామో ఒక్కసారి మన నమ్మిన దైవాన్ని స్మరించుకుని ఒక చోట కాలు పెడితే అక్కడ మనకి పాజిటివ్ ఆరా వచ్చిందా లేదా అనేది అబ్జర్వ్ చేయాలి. మనకి వైబ్రేషన్ అంటే ఉపాసిస్తున్న కొద్దీ వైబ్రేషన్స్ చాలా బాగా తెలుస్తాయి. ఓకే, చాలా బాగా తెలుస్తాయి. అసలు ఈ ఇంటికి వస్తానని కూడా నేను అనుకోలేదు. ఈ ఇల్లు మా అబ్బాయి తీసుకుంటాను, అమ్మ వచ్చి ఒకసారి ఇల్లు చూడు అంటే ఇక్కడికి వచ్చి లోపలికి ఇలా కాలు పెడుతూనే నాకు చాలా పాజిటివ్గా అనిపించింది. ఇది తీసుకోవచ్చు పర్వాలేదు అని చెప్పా. నాకు వాస్తు కానీ ఏమి కానీ తెలియదు. అలాగే కింద ఇంకొక ఇల్లు చూపించి ఇది అంటే అసలు కాలు పెడుతూనే చాలా నెగిటివ్గా ఉంది, తీసుకోవద్దు అని చెప్పా. ఆ తర్వాత తీసుకున్న వాళ్ళు చాలా ఇబ్బందులు కూడా పడ్డారు నాకు తెలుసు. అంటే పేర్లొద్దు, చాలా ఇబ్బందులు కూడా పడ్డారు. అంటే ఒక నెగిటివ్ ఆరా, ఒక పాజిటివ్ ఆరా, ఇక్కడ నేను కాలు పెడితే ఇక్కడ నాకు మంచి అవుతుందా లేదా అనేది తెలుసుకోవటం. ఇంకోటి, ఒక ప్రశ్న వేసి, స్వప్న వారాహి అని అమ్మవారు ఉంటారు, ఆ అమ్మవారిని ఒక ప్రశ్న వేసి మనసులో పెట్టుకుని నమస్కరించుకునే ఆవిడికి, నాకేదన్నా చెప్పు స్వప్నంలో, నాకేదన్నా తెలియజేయి, నన్ను మంచి దారిలో నడిపించు. అంటే ఎప్పుడూ కూడా నాకొకదానికే మేలు అవ్వాలని కాకుండా నాకు నా కుటుంబానికి మంచి జరగాలి, ఒక సమూహానికి అనమాట, అన్నిటికీ కలిపి కనుక మంచి జరగాలి అని ఆ రకంగా కోరుకోవటం. అటువంటివి చేయొచ్చు. చేస్తూ ఉంటే అప్పుడు కూడా మనకి తెలుస్తాయి, దీనికి విశేషాలు తెలుస్తాయి. ఇంకొకటి ఏం చేయొచ్చు, షిర్డీ సాయిబాబా భక్తులు ఈ పని చేస్తూ ఉంటారు. ఎక్కువగా చీటీలు వేస్తారు. ఓకే, షిర్డీ బాబా ఆలయాన్ని దగ్గరికి వెళ్ళి షిర్డీ సాయిబాబాని మొక్కుకుని వీళ్ళు ముందరే చీటీలు రాసుకుని ఉంటారు. ఎస్నో ఏవో వాళ్ళ ప్రశ్నలు ఏవో ఉంటాయి కదా వాళ్ళకి, వాటికి సంబంధించిన ప్రశ్నలు రాసుకుంటారు. రాసుకుని అవి షిర్డీ సాయిబాబా పాదాల దగ్గర పెడతారు. పెట్టాక ఒకటి తీసుకుంటారు దాంట్లోంచి, వీళ్ళు కానీ లేకపోతే ఆ పూజారిని తీయమనో, అక్కడ ఉన్న మరొకళ్ళని తీయమనో, లేకపోతే చిన్న పిల్లలు ఉంటే వాళ్ళని తీయమనో అడుగుతారు. అవి తీసుకుంటారు. అవి తీసుకుని దాంట్లో ఏది ఉంటే అది బాబా ఆదేశంగా భావించి అది ఆచరిస్తారు. ఓకే, ఈ రకంగా. ఇంకొకటి, ఈ పని చెయ్యొచ్చా వద్దా అని, ఉన్న చోట నుంచి వెళుతూనే కదా ఇంకొక చోటుకి వెళ్ళి చేస్తున్నాం కనుక ఉన్న చోట గౌరవం లేని చోట ఉంటే ఏమవుతుందంటే మనని ఆత్మన్యూనతకి గురి చేస్తారు. కొంతమంది వ్యక్తులు ఏ విధంగా ఉంటారంటే వాళ్ళు తాము సుపీరియర్ అనుకుంటారు. అవ్వచ్చు కాకపోవచ్చు, బట్ అనుకుంటూ ఉంటారు. అనుకోవటమే కాకుండా దే లూజ్ దట్ ఫీల్. అది ఆ ఫీల్ నలుగురికి కనిపించేలాగా చేస్తారు. చేసి అవతల వాళ్ళు మీరు నాకంటే చాలా తక్కువ వాళ్ళు అనేటటువంటి భావన కలగజేసేలాగా ప్రవర్తిస్తారు. అటువంటి వాళ్ళ దగ్గర ఉంటూ అసలు ఫ్యాక్చువల్గా వేరే ఉంటుంది, ఎవరి స్థితి వారికే ఉంటుంది. అనుకున్నంత మాత్రాన వాళ్ళు సుపీరియర్ అయిపోరు, ఇన్ఫీరియర్ అయిపోరు. వీళ్ళు కూడా వాళ్ళు చేసినంత మాత్రాన ఇన్ఫీరియర్ అయిపోరు, సుపీరియర్ అయిపోరు.
కనుక ఎప్పుడు కూడా మన శక్తిని మనం తెలుసుకుని ప్రవర్తించటం, Hmm. ఎవరికి ఇలాంటి చీప్ సైకలాజికల్ ట్రిక్స్ ప్లే చేసే వాళ్ళ జోలికి వాళ్ళ స్థితి వాళ్ళకి తెలియజెప్తూ దిస్ ఇస్ వాట్ ఐ యామ్ అనేటటువంటిది ఎప్పుడు వాళ్ళకి వాళ్ళు గుర్తుపెట్టుకుంటే, నేను ఎప్పుడు ఈ డైలాగ్ నేను చాలా ఈ మధ్యన ఎందుకో మానేశాను అంటాం కానీ ఎప్పుడు దిస్ ఇస్ వాట్ ఐ యామ్ అంటూ ఉండేదాన్ని చాలా సహజంగా. దిస్ ఇస్ మీ, అంతే, నేను ఇట్లాగే ఉంటా, నేను ఇంతే, నా క్యారెక్టర్ ఇంతే. సహజంగా వాడుతూ ఉంటాం ఆ, చాలా వరకు. ఎలాంటి వాళ్ళ దగ్గర అయినా సరే వాళ్ళు కాదు నువ్వు ఇట్లా కాదు అట్లా అనేదంటే కాదు, దిస్ నేను ఇస్ ఇంతే. వాట్ ఐ యామ్. ఇంకొకటి అంతే కాదు, నా గురించి నాకు తప్ప, నేను నా గురించే చెప్తున్నా, ఎవరికి వారు వాళ్ళ గురించి అని అనుకోండి, నా గురించి నాకు తప్ప ఎవరికి నాకు తెలిసినంత బాగా తెలియదు. సూపర్, నిజమమ్మా. అంతేనా? సో నన్ను నేను పరిచయం చేసుకుంటే, నా గురించి నేను పరిచయం చేసుకుంటే సరైన పరిచయం వస్తుంది. కానీ ఇంకోళ్ళ మాటల వాళ్ళు వీళ్ళు ఫలాగా ఉంటారు, ఫలానాలాగా ఉంటారు, వీళ్ళు ఇట్లాగు వాళ్ళు అట్లాగు అంటే అది మన పరిచయం కాదు. అర్థమైందా? అర్థమైంది. ఇవన్నీ మనం తెలుసుకోవాలమ్మా ఎప్పటికప్పుడు. అందులో ఈ సమాజంలో ఎలా ఉంటుంది, పురుషాధిక్య సమాజం, ఆ సమాజంలో మహిళలు కొంచెం అసెప్ట్ అయ్యి పొజిషన్ బాగా చూసుకుంటేనే బాగుంటుంది. అంతేకాదు కొద్దిగా కష్టపడి పైకి వచ్చిన మహిళలు మేమొక్కళ్ళమే చాలా స్పెషల్ పైకి వచ్చామని అనుకుని ఇతరుని దించేసేలాగా చూసేటటువంటి సమాజం కూడా బాగా కనిపిస్తుంది. అవును, చాలా కనిపిస్తుంది. కొన్ని రంగాల్లో నాకు బాగా తెలుసు, కొన్ని రంగాల్లో పురుషుల కంటే స్త్రీలే ఎక్కువ కఠినంగా ఉంటున్నారు. ఎందుకంటే ఏమాత్రమైనా కొంచెం తక్కువ కఠినంగా ఉంటే వాళ్ళని తక్కువ అంచనా వేస్తారేమో, వాళ్ళని తక్కువగా చూస్తారేమో, వాళ్ళంటే భయభక్తులు చూపించరేమో అనేటటువంటి భావనలో ఎన్నో సాఫ్ట్వేర్ ఆఫీసుల్లో ఇదే కథ. అవును అవును, ఇదే కథ మీరు గమనించి చూడండి. వీళ్ళు అంటే అందరికంటే మేము ఇంకా ఎక్కువ నిరూపించుకోవడానికి ఇంకొంచెం ఎక్కువ కఠినంగా, ఇంకొంచెం ఎక్కువ రూల్స్ చెప్తూ, ఇంకొంచెం ఎక్కువగా అవతల వాళ్ళని ఇబ్బంది పెడుతూ, ఇరకాటాన పెడుతూ ఉండేటటువంటి వాళ్ళు కూడా చాలా చాలా మంది ఉన్నారు. నిజంగా ఆలోచిస్తే ఏం తీసుకెళ్తామమ్మా ఇక్కడి నుంచి? అవును, ఈ ప్రపంచం నుంచి ఏమీ తీసుకెళ్ళాం కదా, ఏమీ తీసుకెళ్ళాం కదా. ఏం చేసినా కూడా మన శరీరంలో చివరికి కాలిస్తే బూడిదైపోతాం, పాతేస్తే మట్టి అయిపోతాం, అంతే. అంతకుమించి ఏమవుతున్నాం? అంతకుమించి ఏమీ కాదు. కనుక ఇది అందరూ తెలుసుకోవటం అవసరం. ఎవరో కూడా మనకంటే తక్కువ వాళ్ళు కాదు అనేది తెలుసుకోవాలి. ఎప్పుడైతే ఇప్పుడు వీళ్ళని బాధిస్తారు, వేధిస్తారు అని ఎన్నో రకాలుగా వాళ్ళకి అంటే ఇరుకున పెట్టే చక్రబంధాలు లాంటి వ్యూహాలు రచిస్తారు, ఇవన్నీ వాళ్ళ కోసం తర్వాత కాలంలో ఎదురు చూస్తూ ఉంటాయని గ్రహించుకోరు. ఖచ్చితంగా రిటర్న్ అన్నమాట. తప్పదు కదా, కర్మ రిటర్న్స్ అన్నాక. అవును. ఒక చిన్న మాట చెప్తా. ఇప్పుడు సపోజ్ నేను నిన్ను కష్టపెట్టా, సరే మా విజయలక్ష్మి అమ్మాయి కదా కష్టపెట్టిందని నువ్వు నన్ను క్షమించేసావు అనుకుందాం. కానీ ఆ పైవాడికి తెలుసుగా, వాడికి విజయలక్ష్మి విజితే రెండు ఇండిపెండెంట్ ఎంటిటీస్. అంతే. ఇక్కడ నా అనే బంధం లేదు, ఇక్కడ నా అనే బంధం లేదు. అక్కడ ఏం వెయ్యాలో అది నిర్మోహమాటంగా, నిష్పక్షపాతంగా దానికి తగినటువంటి ఫలితం చక్కగా తూచి ఇస్తారు అమ్మవారు. ఆ పైన ఉన్నటువంటి వాళ్ళకి మనం పోన్లే మా అక్కయ్యే, పోన్లే మా అమ్మే, పోన్లే మా నాన్నే, పోన్లే మా చెల్లె అనుకోవటానికి లేదుగా. పోన్లే నా చిన్నప్పటి నుంచి నా మిత్రుడు, అవును, అనుకోవటానికి లేదుగా. పడే దెబ్బ పడుతుందమ్మా, ఖచ్చితంగా పడుతుంది. కాకపోతే ఇప్పుడు కాకపోతే మర్నాడు అంటే రేపే అని కాదు, కొద్ది రోజుల తర్వాత అనుభవిస్తారు, అది వాళ్ళకే తెలుస్తుంది. అందుకే కొన్నాళ్ళ క్రితం మా మ్యాగజైన్లో నేను ఒకటి రాశా, ఏది ఎవరైనా కష్టపడుతుంటే ఈ కష్టపడుతున్న దానికి ఫలితం ఫలానప్పుడు నేను చేసిన ఆ తప్పుకి అని తెలిసేలాగా కొంచెం జ్ఞానం ఇవ్వవా ప్రభు అని రాశా. అంటే దేవుడు ఆ జ్ఞానం అందరికి ఇవ్వడు. ఇస్తే ఏమవుతుంది, మళ్ళీ ఆ తప్పు కనీసం చెయ్యం. అవును, మళ్ళీ ఆ తప్పు కనీసం చెయ్యం. ఒక ప్రార్థనలాగా రాస్తూ, నేను ఇప్పుడు చేసిన తప్పుకి ఒకప్పుడు గతంలో నేను చేసిన దానికి ఇది ప్రతిఫలం ఇప్పుడు నాకు పడుతోంది అని ఒక్కసారి ఆ జ్ఞానం వాళ్ళకి తెలిసేలాగా చెయ్యవా ప్రభు. అంటే వీడు శిక్ష పడాలని కాదు, కనీసం తర్వాత తప్పుకుంటాడు, తర్వాత శిక్షలు తగ్గుతాయి. అది కనుక ఎప్పుడూ కూడా ఏది కూడా అనుకున్నంత మాత్రాన అయిపోదు. కనుక ఏం చేసినా దేవతను నమ్ముకోండి, అమ్మవారి దగ్గరికి వెళ్ళండి. అమ్మవారి ఈ ఆలయంలో చక్కగా మీకు కావాల్సిన సిద్ధి సాయి దగ్గర చీటీలే అక్కర్లా, మీ అమ్మవారి ఆలయంలో కానీ, శివాలయంలో కానీ, రామాలయంలో కానీ ఎక్కడైనా సరే చీటీలు వేయండి, మీకు కావాల్సింది తెలుసుకోండి.
ధన్యవాదాలు. దీన్ని తవ్వండి, తవ్వుతున్న శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి